దేవుడిని యెహోవా మనల్ని ఎలాగూ చేశాడు అంటే కనుక మట్టితో చేశాడు. ఈ మట్టి ఘట్టములను ఐశ్వర్యముగా చేయాలి. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40, 41 వచనాలు చదువుకుందాం. ఎలీషా దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఎలీషా ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఒక కొండను పొయ్యి మీద పెట్టండి అని చెప్పాడు. ఒక శిష్యుడు అడవిలోనికి వెళ్ళి కొన్ని ఆకులు తెంచుకొని వస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తూ ఒక మాట చెప్తుంటే, దాని గుణము ఎరుగక. దేని గుణం ఎరుగ చెప్పండి? దాని గుణము ఎరుగక. మట్టి ఘటము లాంటి మనలోకి ఐశ్వర్యం రాకపోవడానికి, ఐశ్వర్యం కలిగి జీవించకపోవడానికి ఏమైపోయింది? కొన్ని సందర్భాల్లో గుణమెరుగని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ సంసోను గురించి పరిశుద్ధ గ్రంథం చదివిస్తూ ఉంది. గొడ్రాయిల వ్యక్తి సంసోన్ని కన్నది. ఎందుకు సంసోన్ అంటే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు పడకుండా వారిని కాపాడడానికి దేవుని చేత ఏర్పరచబడిన వాడు, తల్లి గర్భంలో నాచీరు చేయబడిన వాడు. ఆ సంసోను ఏ రీతిగా పెంచాలో కూడా తల్లితో దేవుడు చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అని ఆలోచిస్తే, నీ కుండలోనికి గుణమెరగని తీగ వచ్చేసింది. అది నీ జీవితాన్ని పాయిజన్ చేసేసింది, నీ బ్రతుకును పాడు చేసేసింది, నీ జీవితం నీకు విరక్తిని కలిగించేసింది. సంసోను చూస్తే ఫిలిష్తీయులు పరిగెత్తేవారు. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న సహోదరి, నిన్ను చూసి సమస్య ఎందుకు పరిగెత్తట్లా? నిన్ను చూసి ఎందుకు నీ పరిస్థితులు తారుమారవట్లా? నువ్వు మట్టి ఘట్టముగా ఐశ్వర్యముగా దేవుడు మార్చాలని ఆశపడినప్పుడు ఎందుకు కుంగిపోతున్నా అంటే, గుణమెరగని ఒక తీగ నీ కుండలోనికి వచ్చేసింది. గుణమెరగని ఆ తీగ నీ కుండలోనికి వచ్చి నిన్ను పాయిజన్ చేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నీ జీవితము నీ మీద వ్యక్తిని కలిగించడానికి, నీ జీవితము నీకు భారముగా బరువుగా ఉండి నేనెందుకు బ్రతకాలి అని ఒక ఆలోచన కలిగి ఉండడానికి, గుణమెరగని తీగ దాని గుణాన్ని ఎరగల. పర్వాలేదనుకున్నాడు, నాతో పాటు ఉన్న వ్యక్తే కదా, నా శ్రేయస్సు కోరుకుంటుంది అనుకున్నాడు. కానీ తొడ మీద పడుకోబెట్టి తన జుట్టు నవ్వురుతూ, నీ బలం ఎక్కడుంది? ఇప్పుడు గుణమెరగని తీగతో స్నేహము చేస్తున్న ఈ సంసోను తన బలాన్ని చెప్పేశాడు. ఇప్పుడు బలము పోయి ఆ కుండలోకి వచ్చిందంటే విషం వచ్చేసింది. అది విషముగా మారిపోయింది. దేవుని ప్రజలను కాపాడవలసిన వాడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి రాకుండా కాపాడవలసిన వాడు దేవుడు బలాన్ని ఇస్తే గనక ఆ బలాన్ని గుణమెరగని తీగతో స్నేహము చేసి తన బలాన్ని పోగొట్టేసుకున్నాడు. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న సహోదరి, ప్రియదేవుని బిడ్డ, దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. గుణమెరగని తీగతో స్నేహము చేసి నీ కుటుంబములోనికి విషాదాన్ని కలిగించుకునే పరిస్థితుల్లో, పేరుకు క్రైస్తవుడుగా ఉంటున్నావు, మందిరానికి వెళుతూ ఉన్నావు, ఇంకా పాపాన్ని మానలేకపోతున్నావు, ఇంకా అబద్ధాన్ని మానలేకపోతున్నావు. గుణమెరగని తీగతో నువ్వు స్నేహము చేస్తున్నావేమో. సంసోను అనుకున్నాడు, నాకేంట్లే, నాకు బలం ఉందనుకున్నాడు. కానీ గుణమెరగని తీగతో స్నేహము చేసినప్పుడు ఆ తీగ సంసోనుకున్న బలానంతటిని పోగొట్టేసింది. కళ్ళు పీకేసి సంసోను ఒంటరివాడిగా కట్టబడి అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన కుండలోనికి ఏమొచ్చిందంటే విషం వచ్చేసింది. ఈరోజు ఈ స్థలంలో కూర్చొని ప్రియ సహోదరి, నీ కుండలోనికి విషం వస్తే, నీ జీవితంలోకి విషం వస్తే, నీ జీవితంలోకి గుణమెరగని తీగ వస్తే దాంతో పర్వాలేదు అనుకుంటున్నావేమో, వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటావేమో. జాగ్రత్త, ఒకరోజు నీ కుండ విషముగా మారిపోతుంది. ఆ విషముగా మారిపోకుండా ఉండడం కొరకే ఆ తీగను ఈ రాత్రి నా దేవుడు కట్ చేయబోతున్నాడు. నమ్మిన వర్షాలు కూడా యేసు నామమున బ్రద్దాం.